అందరికీ ప్రైజ్ రావడండి. సార్ గురించి అలెగ్జాండర్ గారు దేవదన్ పల్లిల Anisha, we will see all of you for this wonderful Bible study, which we have almost every Thursday we are doing for past so many years in the సంవత్సరాల ప్రియులారా ఈ యొక్క బైబిల్ స్టడీని మనం కొనసాగిస్తున్నాము. దేవుని కృప వల్ల ఈరోజు దేవుడు చక్కగా అనేక బైబిల్ స్టడీస్ ద్వారా తన స్వరాన్ని మనకు ఇచ్చాడు, కొన్ని మర్మాలను మనకు నేర్పించాడు, కొన్ని రహస్యాలను మనకు తెలిపాడు. స్నేహితుడు తన స్నేహితుడికి ఉన్న మర్మాలన్నీ రహస్యాలను చెప్తాడన్నమాట. తల్లిదండ్రులు తల్లిదండ్రులకు చెప్పడం కంటే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు. అలాగే యేసుక్రీస్తు నేను మిమ్మల్ని దాసులను పిలువను, ఇప్పుడు స్నేహితుడు అని పిలుస్తారు కదా. సో యేసుక్రీస్తు మన స్నేహితుడు అంట. సో మన స్నేహితుడు అంట. అందుకే పరలోక రాజ్యం యొక్క అన్ని మర్మాలను, అన్ని రహస్యాలను తండ్రి అయిన దేవుడు మనకు యేసు ప్రభు ద్వారా కథ తెలిపాడని దేవుడు వాక్యం. సో నేను పోయిన వారం కొనసాగించిన ఈ యొక్క బైబిల్ స్టడీని మనం అలా కంటిన్యూ చేసుకున్నాం కదా. అది ఏంటంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్, బైబిల్ యొక్క స్ట్రక్చర్ అంటారు ఇంగ్లీష్లో. దాని యొక్క మూల అంటే దీన్ని ఎవరు రాశారు, ఈ బైబిల్ ఎవరు రాశారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది, దీన్ని రాయడానికి ఎవరు కారణం కదా. మొదటిగా పేతురు రాసిన రెండవ పత్రికలో మనం చూసాం. నేను జస్ట్ రివ్యూ చేస్తానండి. నేను బిఎల్ బైబిల్లో రివ్యూ చేస్తాను. బైబిల్ ఎవరు రాశారు? 140 మంది రాశారు పిల్లరా. మోసే, యెహోషువ, దావీదు, కోరా పిల్లలు, ఆసాపు, కొంతమంది మత్తయి, మార్కు, లూకా, వీళ్ళందరినీ మనం కౌంట్ చేసే దేవులను ఇప్పుడు మొత్తం 40 మంది ఉన్నారు. ఈ 40 మంది ఎలా రాశారంటే వాళ్ళ ఊహను బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళు అనుభవాన్ని బట్టి రాయాలని చెప్పి కదా. పేతురు రాసిన రెండవ పత్రిక 1:20 ఏంటంటే ఒకడు తన ఊహను బట్టి లేఖనములను రాయలేదు, లేకపోతే పలకలేదు. ఓకే, అందరూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి కదా వాళ్ళు దేవుని మూలంగా పలికిరి. చాలా క్లియర్ ప్రియులారా. మనకి ఇదొక్క వాక్యం అర్థమైతే మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రతి అధ్యాయము, ప్రతి మాట చదవడమే కాకుండా దాన్ని మనం విశ్వసించడము, దాన్ని ఫాలో చేయడము మనకు చాలా సులభం. ఎందుకంటే ఇది మనుషులతో రాయబడ్డది కాదు. మనుషులతో రాయబడ్డ కానీ ఎవరు ప్రేరేపించారంట ప్రియులారా? పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఈ లేఖనాలను ప్రేరేపించారంట ప్రియులారా. నేను పోయినసారి చెప్పాను, మోషేకి ఆదాముకు కనీసం ఒక 2700 సంవత్సరాలు ఇంచుమించు ఒక గ్యాప్ ఉందంట ప్రియులారా. మరి మోషేకి ఎలా తెలుసు? ఆదిలో దేవుడు భూమి ఆకాశం గురించి, భూమి నిరాకారంలో ఉండేది కదా. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. మెతుషిల 969 సంవత్సరాలు బతికాడు. నోవా 950 సంవత్సరాలు, 950 నోవా. ఇవన్నీ ఎలా తెలుసయ్యారు మోషేకి? పోయిసారి మనం నేర్చుకున్నట్టు మాక్సిమం మనకు 2-3 తరాలు తెలిసి ప్రియుగా దేవతను మీ ఫాదర్ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, మహా అయితే ఇంకో వాళ్ళ ఫాదర్ పేరు మనకు తెలుసు. అంతే కానీ మనకు 4 తరాలు మనకు జ్ఞాపకం లేదు. అలాంటిది మోషే 10 తరాల గురించి రాస్తాడు కదా ప్రియులారా. నోవా అబ్రాహాం గురించి రాస్తాడు, నోవా గురించి రాస్తాడు. ఓకే, సో ఎలా రాశాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆయనని ప్రేరేపించడం వల్ల వాళ్ళు దాన్ని రాశారు. రెండో వాక్యం మనం చాలా దృఢమైన వాక్యం ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 ఏంటంటే దైవావేశం వలన కలిగిన లేఖనములు అని. All scriptures are inspired by God
ఆల్ స్క్రిప్చర్స్, ఆది కాండం నుండి ప్రకటన వరకు ప్రతి లేఖనాలను దేవుడు ప్రేరేపించాడు. పేతురు రాసిన పత్రికలు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించడం వల్ల వీళ్ళు పరిశుద్ధాత్మ మూలంగా పలికిరి. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడు, ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై గాడ్. దేవుడు వాటిని ప్రేరేపించాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఈ లేఖనాలు రాజశక్తి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు. ఎలా చెప్పగలుగుతాము? యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు ఉండెను, సమస్తము ఆయన మూలము కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలిగలేదు. అర్థమైంది కదా? అంటే ఆ లేఖనాలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడంట, తండ్రి దేవుడు ప్రేరేపించాడంట. మరి యోహాను 1:1 మనం చూసాము, ఆదియందు వాక్యం, ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆయన శరీరధారి 17వ వచనంలో, కృపా సత్య 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఎవరు ఆ వాక్యము? యేసుక్రీస్తు. చూశారండి, ఈ వాక్యాన్ని రాయడానికి లేకపోతే ప్రేరేపింపబడడానికి ముగ్గురు కారకులు అంటారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు ప్రేరేపించడం వల్ల ఈ దైవ భక్తులు, ఈ యొక్క దైవ జనాంగంలో లేకపోతే ఈ 40 మంది వీళ్ళు లేఖనాలను చక్కగా రాశారు. ఎంత ఆశ్చర్యంగా! లేకపోతే ఇంత డీటెయిల్గా ఎవరు రాయగలుగుతారు? ఎంత జ్ఞానం ఉండగాని, ఎంత అనుభవం ఉండగాని. మోషే మ్యాక్సిమం బతికింది 120 సంవత్సరాలు. మేబీ ఆయన 80 సంవత్సరాలప్పుడు, లేకపోతే 100 సంవత్సరాలప్పుడు, లేకపోతే 60 సంవత్సరాలప్పుడే రాసుకున్నాడు. 60 సంవత్సరాలు ఆయనకి ఏం తెలుసు అంటే అన్ని విషయాలు అంత తెలుసు. సరే, ఆది కాండము జరిగిన విషయాలు ఏదో తెలుసుకుని రాసుకున్నారు అనుకుందాం. మరి ప్రకటన ఎలా రాశారు? ప్రకటనకి ఏం జరగలేదు, కానీ ఏమని రాశారు? ఇవన్నీ జరగబోతాయి కదా. సో యాంటీ క్రైస్ట్ వస్తాడు, 666 నంబరు, అన్నిలో నంబరు వాళ్ళ నష్టం మీద, వాళ్ళ చేతుల మీద ముద్రిస్తాడు. క్రయ విక్రయం చేయలేదంట ఆ నంబర్ లేకుండా. ఇవన్నీ ఎలా రాశారు? ఎలా తెలిసింది యోహానుకు? ఎవరు ప్రేరేపించారంట? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు. ఈ ముగ్గురు. అందుకే ఆది కాండంలో మనం గమనిస్తాం కదా, దేవుడు అన్ని సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించేటప్పుడు ఒక మాట అన్నాడంట. ఏమని? మనము మన పోలిక చొప్పున మనుషులను ఎంత చేయుదము, మన పోలిక చొప్పున. తండ్రి ఎవరితో మాట్లాడుతున్నట్టు అక్కడ? యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవుడితో ఆయన మాట్లాడుతున్నాడని దైవ సేవకులు లేకపోతే భక్తులంతా, లేకపోతే ఆయన దేవదూతలతో అలా మాట్లాడుతుంది కదా. దేవదూతలు ఈ తండ్రి అయిన దేవుడి దగ్గరికి వచ్చి అంత ధైర్యం ఉండలేరు. వాళ్ళు అందుకే 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నారంట. ఎవరు? సమీపింపలేని తేజస్సులో ఉండే దేవుడు చెప్తాను. అందుకే ఎవరు లేదు, దేవుడుగా నేను చూడలేదు కదా. అందుకే దేవుడు వాక్యంలో రాయబడింది కదా, మనం పోలిక చొప్పున మనుషులను చేయడం రండి అని తండ్రి అన్నాడంట. రెండోది, ఆ యొక్క బాబేలు గోపురం వాళ్ళు కడుతున్నప్పుడు ఈ మనుషులందరూ ఒకే భాష కలిగిన వారై వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించక మానదు అని చెప్పి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? మనము కిందికి వెళ్ళి వారి భాషలను మనము అనే మాట అక్కడ గమనిస్తాం. ఇక్కడ వల్ల బహువచనం దేవుడు ఏం కదా, మనము అనే మాట అక్కడ తండ్రి అయిన దేవుడు బైబిల్లో రాయబడింది. మూడవది, యెషయా గ్రంథంలో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం చేస్తున్నప్పుడు అప్పుడు యెషయా అన్నాడంట, అయ్యా నేను అపవిత్రమైన తెగులు గలవాడను. అయ్యో అని అన్నప్పుడు లాస్ట్ ఒక దేవుడు వచ్చి ఆయన పెదవులను ముట్టి స్వస్థపరిచినప్పుడు కదా, అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తం, అక్కడ మా నిమిత్తము ఎవరు వెళ్ళేదరు అనే మాట అంటారు. నేను ఎవరిని పంపేదనో మా నిమిత్తం ఎవరు వెళ్తారు. ఇక్కడే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు గురించి మనం గమనిస్తాం. రైట్, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం ప్రేరణ ఒక విషయం గమనించుకుంటాం. అది ఏంటంటే
యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో యేసు మీద వారాడన్నట్టు వచ్చింది. పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది. ఎవరు ఆ స్వరము? తండ్రి అయిన దేవుడు. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను. సో తండ్రి కుమారుడు బాప్తిసం తీసుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలోనే. యేసుక్రీస్తు ప్రియులారా, ఆయన పునరుత్థానుడై అహరోను కాకముందు ఒక మాట చెప్పాడు. ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి అందరిని శిష్యులుగా చేసి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో వారికి ఏమివ్వండి? బాప్తిసం ఇవ్వండి. ఇక్కడ మళ్ళా చూడండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. 2 కొరింథీ 13 చివరి వచనంలో మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడైనగా. కానీ 2 కొరింథీ 13 ఆ వాక్యం లాస్ట్ గా ఆశీర్వాదం పలికే మాట అది 2 కొరింథీ 13 చూడండి. 13 వచనంలో 2 కొరింథీ చాప్టర్ 13 ఉందండి ఆ మాట. అక్కడ కానీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి 13-14 అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురిని ఆయన ఇన్వాల్వ్ చేస్తూ ఆశీర్వాదం బెనిడిక్షన్స్ అంటారండి. ఏంటంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. సో ఇది కదా నార్మల్ గా ప్రతి పాస్టర్లు ప్రతి చర్చ్లలో చర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదపు పలుకుతారు. సో కాబట్టి మనం ప్రియుల తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే ముగ్గురిని చాలా స్థలాలలో లేఖనాలలో మనం చూడొచ్చు. దేవుడా తండ్రి అంటాడు, మన పోలిక చొప్పున మన స్వరూపము మనుషులను చేయడం రండి అంటాడు. రెండోది ఓకే మనం కిందికెళ్ళి వారి భాషను తారుమారు చేద్దాం రండి అంటాడు. మూడోది నేను ఎవరిని పంపేదనో మా నిమిత్తమో ఎవరు వెళ్తారు అని దేవుడు అంటాడు. నాలుగోది యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో వచ్చాడు. పరలోకం నుండి దేవుడైన తండ్రి అయిన దేవుడు ఒక స్వరంతో మాట్లాడుతాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించు. ఇక్కడ మనం చూశాము మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము మీ అందరికీ మనందరికీ తోడైన ఫాదర్ సన్ అండ్ హోలీ. ఓకే ప్రియులారా, సో ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే లేఖనాలను రాయడానికి ప్రేరేపించింది వీళ్ళు ముగ్గురు యొక్క ప్రియులారా. యేసుక్రీస్తే వాక్యం అంట, తండ్రి అయిన దేవుడు ప్రేరేపించాడంట, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడంట. ఈ ముగ్గురు లేఖనాలు రాయించడంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనేది ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటాము. ప్రియులారా, మనం పోయినసారి తెలుసుకున్నట్టుగా ఈ పాత నిబంధనలు మనము ప్రియులారా 5 భాగాలుగా విభజించవచ్చు. అవి ఏంటయ్యా 5 భాగాలు అంటే, మొదటి భాగము ధర్మశాస్త్రము అంటారు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఎందుకు ప్రియులారా ఈ 5 పుస్తకాలలో ధర్మశాస్త్రం అంటారంటే, ఆ రోజు దేవుడు నేరుగా మోషేతో డైరెక్ట్ గా మాట్లాడి నాకు ఇచ్చిన మాటలు ప్రియులే. మోషే ఓకే ఇశ్రాయేల్ పేర పలుకు అన్నప్పుడు ఆయన డైరెక్ట్ గా ఇశ్రాయేల్తో మాట్లాడే దేవుడు. సో ఆ రకంగా ఈ 5 పుస్తకాలను ధర్మశాస్త్రం అంటారు. ఆది కాండం నుండి ఒక బ్యూటీ ఏంటంటే, దిస్ ఇస్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ఆల్ బిగినింగ్స్. అన్ని ప్రారంభాలు మనకు ఎక్కడున్నాయంట? ఆది కాండంలోనే ఉన్నాయంట. పిల్లల మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు, భూమి ఆకాశం ఎలా సృష్టించాడు కదా, మొదట పాపం ఎలా వచ్చింది, మొదట ఓకే మర్డర్ మొదటి నరహత్య ఎవరి మధ్య జరిగింది, ఎవ్రీథింగ్ ఫస్ట్ అనే మాట ఆది కాండంలో. సో ఇట్స్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ఆల్ బిగినింగ్స్. అన్ని ప్రారంభాలకు ఏ పుస్తకం కారణం అంట? ఆది కాండం. ఏది ఒరిజినల్ కావాలన్నా మనం ఆది కాండంలోకే మనం చూస్తాం. వర్షం కానీ ఎక్కడ ఉంది మనం ఆది కాండంలో చూస్తాం. ఆది కాండం 2వ అధ్యాయంలో ఆ రోజుల్లో వర్షం లేకుండా
భూమిలో నుంచే నీరు వచ్చి నేలంతటి తడిపోయేదంట ప్రియులారా. మనుషులు కాలంలో వర్షం చూడలేదు పరిమళ. అందుకే నోవా వెళ్ళి వరదలు వస్తాయి, వర్షం పడుతుందంటే ఎవరు నమ్మలేకపోయారు. కారణం ఏంటంటే ఆ రోజు వరకు వర్షాన్ని వాళ్ళు చూడలేదు. కరెక్ట్ నోవా కాలంలో ప్రియులరా దేవుడు 40 రాత్రులు 40 పగలు వర్షాన్ని కుమరించి, సో ప్రతిదానికి ఆల్ బిగినింగ్స్ మనకు అక్కడే గమనించవచ్చు. రెండోది మనం నేర్చుకున్నది నిర్గమకాండము అంటే అర్థం ఏంటంటే రిడెంప్షన్, డెలివరెన్స్. ఎక్సోడస్ అంటే విడుదల. ఇశ్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు ప్రియుగా. ఈ 430 సంవత్సరాలు 30 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నారంట. ఎందుకు? ఈ 30 సంవత్సరాల కాలంలో అక్కడ యోసేపు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఆయన పాలనలో ఇశ్రాయేలుకి ఎలాంటి ప్రాబ్లం కాలేదు. మీకు తెలుసో లేదో నిర్గమకాండంలో ఒక వాక్యం ఉంది పిల్లరా. ఓకే, ఐగుప్తు దేశానికి వచ్చిన ఆ 12 మంది వాళ్ళ పిల్లలందరూ చనిపోయేవి యోసేపుతో పాటు. ఓకే, యోసేపును ఎరిగిన ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలన ప్రారంభించెను. అతడు ఇశ్రాయేలు మనకంటే బలమైన వారు. ఓకే, వారు మనతో ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారికి జాయిన్ అయ్యి వాళ్ళతో చేరితే మన మీద వాళ్ళు ఎక్కడ వాళ్ళు బలపడతారో, మనల్ని ఎక్కడ జయిస్తారో అని చెప్పి వాళ్ళని బానిసలుగా చేస్తారు. ఎన్ని సంవత్సరాలు బానిసలు ఉంటారంట? 400 సంవత్సరాలు. 430 కాదు, వాళ్ళు ఉన్న పీరియడ్ టోటల్గా 430. కానీ వీళ్ళు బానిసలు ఉంది ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల బానిసలని బైబిల్ ఎక్కడ లేదు. అబ్రహాంకు దేవుడు దర్శనం చెప్తాడు, మీ ప్రజలు వారి దేశం కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని అధికారంలో ఉంది. కరెక్ట్ 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. సో కాబట్టి ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు మోషేని పంపించాడు. మోషే వాళ్ళని విడిపించాడు సిస్టర్. So Moses was called a great leader, a great redeemer. And the book of Exodus is called a redeeming బుక్ అనమాట. అక్కడి నుంచి వాళ్ళు విడుదల పొంది వాళ్ళు ప్రయాణమైన ఎక్సోడస్ అని నిర్గమకాండము అని అంటారు. మూడవది లేవియా కాండము. ఈ లేవియా కాండంలో మనం ముఖ్యంగా మనం చూసుకునే అన్ని పనుల గురించి ఎక్కువ రాయబడింది. అక్కడ దేవుడు లేవీయులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సమాధాన బలి, లేకుంటే దహన బలి, లేకుంటే విడుదల పాప క్షమాపణ బలి, ఎన్ని పనుల గురించి ఎంత ఉండాలా, పిండి ఎంత ఉండాలా, లేకుంటే అది ఎంత ఉండాలా, నూనె ఎంత ఉండాలా, మెజర్మెంట్స్ అంతా ఆ పనుల గురించి లేవియా కాండంలో రాదు. సో లేవియా కాండం అంటే అన్ని పనుల గురించి ఆ రోజులు దేవుడు వాళ్ళకి చెప్పిన మాక్సిమం ఆచారాల గురించి అక్కడ ఉన్నాయి కదా. దానిలోది మనము సంఖ్యాకాండంలో మనం గమనించినట్లయితే మనం చదువుకున్నాం పోయినసారి. సంఖ్యాకాండంలో ఏంటంటే దేవుడు ప్రతి గోత్రంలో అక్కడ లెక్కించారు. పొద్దున నేను ఆడియో బైబుల్ వింటా ఉంటే ఇంకా కావాలంటే ఒక పేరు దొరుకుతుంది, ఒక అధ్యాయం ఉంటే వాళ్ళ పేరు ఓకే సిమియోను కుమారుడు పేరు చెప్పి అట్లా మొత్తం ఆ అధ్యాయాలన్నీ మ్యాక్సిమం అక్కడ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కానీ మ్యాక్సిమము అక్కడ సంఖ్యాకాండంలో దేవుడు వారిని లెక్కించాడు. ఒక్కొక్క గోత్రాన్ని లెక్కించి వాళ్ళ పేర్లు వాళ్ళ సంఖ్య అక్కడ రాసి వాళ్ళకి ఇంత ప్రాపర్టీ డివైడ్ చేయాలన్నట్టుగా దేవుడు అక్కడ వాళ్ళకి చెప్పారు. తర్వాత మనకు ద్వితీయోపదేశ కాండం, బుక్ ఆఫ్ డిట్రానమీ అంటే ఈ ద్వితీయోపదేశ కాండము ఇంగ్లీష్ లో డిట్రానమీ అంటారు. దట్ ఇస్ కాల్డ్ ద సెకండ్ లా. ఎందుకు సెకండ్ లా అంటే దేవుడు మొదట నిర్గమకాండం ఇచ్చిన 2:10 ఆజ్ఞలను, ఆ 2 పలకలను 10 ఆజ్ఞలు 2 పలకలను మోషే పగలగొడతాడు. మళ్ళా నిర్గమకాండంలో మనం చూస్తే దేవుడు వల్ల కొండ మీదకి రమ్మని చెప్పి ఆయన కొండ మీదకి రప్పించి మళ్ళా అది రెండోసారి 10 ఆజ్ఞలు బాగా పెట్టుకోవడం. సో డిట్రానమీ ఈజ్ కాల్డ్ ద సెకండ్. సో ఈ 5 పుస్తకాలు ఏమంటారంట? ధర్మ. నేను చాలాసార్లు చెప్పాను కదా, ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా, ఏ జ్యుడిషియరీకి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా ఈ 5 పుస్తకాల నుంచి తీయబడ్డ చట్టాలే వాళ్ళు నియమించారు. ఏ దేశానికి వెళ్ళిన చూస్తున్నారు
కాకపోతే ఏంటి, కరెక్ట్ బైబిల్లో నుంచి తీసిన వాళ్ళు కదా వాళ్ళు ఆ యొక్క చట్టాన్ని ఇండియన్ పీనల్ కోడ్ మ్యాక్సిమం బైబిల్లో ఉన్న సూత్రాలను తీసుకొని ఇక వీళ్ళు కొద్దిగా యాడ్ చేసి వాళ్ళ చట్టాలను వాళ్ళు నియమించారు. సో కాబట్టి ఈ 5 పుస్తకాలు చాలా ముఖ్యమైన కదా. మనం పక్కనే ఆదికాండం నుంచి పట్టడం అన్ని పుస్తకాలు ముఖ్యమే, కానీ ఈ పుస్తకాలు 5 చదువుతున్న వాళ్ళు బేసిక్గా దేవుని యొక్క బిగినింగ్ ప్లాన్స్ ఏంటో వాళ్ళు ఈజీగా తెలుసుకుంటారు. ఓకే, రెండవది మనం నేర్చుకున్న బుక్ ఆఫ్ యెహోషువ నుండి అండ్ ఎస్తేర్ వరకు 12 పుస్తకాలు ఉన్నాయి. మీకు ఆశ్చర్యం మనం నేర్చుకున్నాం. ఏదేదది? యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దీనవృత్తాంతములు, రెండవ దీనవృత్తాంతములు, ఎస్తేర్, నెహెమ్యా, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఎన్ని అయిపోయింది కదా? 12 పుస్తకాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. మనకు చరిత్ర, హిస్టరీలో మనకు వచ్చే నెక్స్ట్ ఏంటంటే చరిత్ర. నేను పోయిసారి నేర్చుకున్నాను ఈ రాజు ఏం చేశాడు. ఇక్కడ అంత రాజుల గురించే రాయబడింది కదా. ప్రవచనాలు చాలా తక్కువ, ఏదో అక్కడిక్కడ ఉండొచ్చు, కానీ జనరల్గా ఈ రాజు దేవుని దృష్టికి పాపం చేశాడు. 42 రాజులు ఉన్నారంట కదా. దాంట్లో యునైటెడ్గా ఇశ్రాయేల్ జనాంగం కదా. వాళ్ళు విడిపోక ముందు ఈ 12 గోత్రాలు దేవదనం విడిపోక ముందు యునైటెడ్ ఇజ్రాయెల్ అని ఉంటుంది. ఈ యునైటెడ్ ఇజ్రాయెల్ 3 రాజులు ఉండేవారు. ఎవరు ఆ 3 రాజులు? మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. అక్కడి వరకు యునైటెడ్ గా పరిపాలించారు. దాని తర్వాత సొలొమోను కుమారుడు ఆయన కొద్దిగా పూర్తిగా ప్రవర్తించడం వల్ల 2 గోత్రాలు విడిపోతారు. ఈ 12 నుంచి ఆ 2 గోత్రాలే యూదులు అని అంటారు. ఈ 12 గోత్రాలు వారిని ఇశ్రాయేలు అంటారు. ఈ తక్కిన 2 గోత్రాలు యూదా గోత్రం, బెంజమిన్ గోత్రం ఏమని అంటారు? యూదులు. దేవుడు ఒక రోజు ఏమంటాడంటే ఇద్దరిని మళ్ళా ఒకటి చేస్తాను. ఇప్పుడు మీరు గమనిస్తారా లేదో, మనకు ఇజ్రాయెల్ అనే దేశం ఉంది. ఆ దేశానికి పేరు మాత్రం ఇజ్రాయెల్. అక్కడ ఉండే వాళ్ళు ఏమంటారు? వెరీ గుడ్. సో ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా. వీళ్ళ సొలొమోను కుమారుడు కాలంలో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వచ్చి నేను మీ పాలనలో ఉంటామని చెప్పి వీళ్ళిద్దరికి వాళ్ళే వచ్చారు. సో ఇజ్రాయెల్ దేశానికి లేకపోతే వాళ్ళకు సమరియా అనే ఒక పట్టణాన్ని వాళ్ళు క్యాపిటల్ సిటీగా తీసుకొని వాళ్ళు పరిపాలించేవారు. అండ్ ఇజ్రాయెల్ యూదులకు యెరూషలేము వాళ్ళు క్యాపిటల్గా పెట్టుకొని వాళ్ళు పరిపాలించేవారు. సో ఇదంతా మొత్తం ఎక్స్క్యూజెస్. 12 పుస్తకంలో మ్యాక్సిమం మీకు చరిత్రలు, ఇక్కడ ప్రవచనలు, మనం యెషయా గ్రంథం నుంచి చదువుతాం, ఇవన్నీ ప్రవచనలే. సో ఇవి మొదటి 5 పుస్తకాలు, రెండోది 12 పుస్తకాలు, దాని తర్వాత మళ్ళీ 5 పుస్తకాలు. అవి ఏంటంటే పద్య భాగము, లేకపోతే బుక్ ఆఫ్ విజ్డమ్, లేకపోతే బుక్ ఆఫ్ విజ్డమ్ అని అంటారు. అవి ఏంటంటే కదా, ఒకటి యోగు గ్రంథము, రెండోది కీర్తనల గ్రంథము, మూడవది సామెతల గ్రంథము, నాలుగవది ప్రసంగి, ఐదవది పరమగీతం. ఫస్ట్ లాలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 5. ఇక్కడ పద్య భాగంలో ఎన్ని ఉన్నాయి? పద్య భాగం 5. సో ఇది గుర్తుపెట్టుకోండి కదా. 12 వచ్చి హిస్టరీ. ఓకే, ఇంకొక బ్యూటీ ఏంటంటే పెద్ద ప్రవక్తలు, దాని తర్వాత మనకు వచ్చేది పెద్ద ప్రవక్తలు కదా. అవి ఎవరు అంటే కదా, ఒకటి యెషయా, రెండోది యిర్మీయా, మూడోది హిజ్కీయేలు, నాలుగోది దానియేలు. దానికి ఇంకొక పుస్తకంగా మిక్స్ అయింది. అదేంటంట విలాపవాక్యం. ఈ 5 పుస్తకాలను వీ కెన్ సే యాజ్ అ మేజర్ ప్రాఫిట్. రాసింది నలుగురే, కానీ ఈ బుక్ కంటే వాళ్ళు యాడ్ చేశారు. మళ్ళీ 2 బుక్స్ వచ్చాయి. 5 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు, పద్య భాగంలో 5 పుస్తకములు, పెద్ద ప్రవక్తలు 5 పుస్తకములు. చాలా ఈజీగా 5, 5, 5 ఇక్కడ టోల్ గుర్తుపెట్టింది వాటిని. ఇక్కడ దాని తర్వాత మళ్ళా మనకు 12 వస్తారు. ఎవరా 12? చిన్న ప్రవక్తలు. ఒక్కసారి చూసుకుందామా? కరెక్ట్ 12 ఉందో లేదో మా ఇండెక్స్ వస్తుంది కదా.
ఇది చెప్పిన తర్వాత దాని ఐ గో టు న్యూ టెస్టమెంట్ కదా. ఇది ఇక్కడే కాకుండా చాలా మంది వింటారు కాబట్టి హోషియా నుంచి స్టార్ట్ చేద్దామా. హోషియా, రెండోది యోవేలు, మూడోది ఆమోసు, నాలుగోది ఒబేద్య, ఐదోది యోనా, ఆరోది మీకా, ఏడవది నాహుము, ఎనిమిదోది హబక్కుకు, తొమ్మిదోది జఫన్య, పదోది హగ్గయ్య, 11 జకర్య, 12 మళ్ళా. ఇప్పుడు చెప్పండి కదా, దీంట్లో 12 ఉన్నారు, చరిత్రలో ఎంతమంది ఉన్నారు? 12 పుస్తకాలు. ఐ మీన్ టు సే 12 పుస్తకాలు. ఇక్కడ పులిగారా మనకు 12 పుస్తకాలు. సో దేర్ఫోర్ ధర్మశాస్త్రము, చరిత్ర, పద్యభాగము, పెద్ద ప్రవక్తలు, తర్వాత చిన్న ప్రవక్తలు. నంబర్స్ అంతా 5, 12, 5, 5 ప్లస్ 12 అంతా కలిపి 39 మంది పుస్తకాలు. సో న్యూ టెస్టమెంట్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటని చెప్పి కదా, న్యూ టెస్టమెంట్ గ్రీకు భాషలో రాయబడ్డది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అరామిక్ భాష మాట్లాడేటప్పుడు ఇక పాత నిబంధనలు 2 భాషలలో రాయబడింది. ఒకటి హీబ్రూ భాష, రెండోది అరామిక్ భాష. ఎజ్రా, దానియేలు గ్రంథం ఇవి 2 అరామిక్ భాషలో రాయబడ్డాయి కదా, తక్కినన్ని హీబ్రూ భాషలో రాయబడింది. నేను ఒకసారి నా దగ్గర ఒక బైబిల్ ఎక్కడ చదువుతున్నప్పుడు ప్రాచీన భాష ఏదంటే హీబ్రూ భాష అని రాసి కింద తమిళ్ అని రాశారు. ఈవెన్ తమిళ్ గానే ఒకప్పుడు చాలా ప్రాచీన భాష అంటారు. నేను ఈవెన్ యూట్యూబ్లో నేను గూగుల్ గానే ఒకసారి సర్చ్ చేశాను. ఓల్డెస్ట్ అంటే ఈ 2 వస్తున్నాయంటే ఒకటి హీబ్రూ, రెండోది తమిళ్ భాష. ఇది సో ప్రియులారా, గ్రీకు భాషలో కొత్త నిబంధన రాయాలి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ప్రియులారా. వీటిని కానీ చాలా సింపుల్ గా ప్రియులారా మనము 5 భాగాలుగా విభజించవచ్చు. నేను విభజించడం కాదు, ఆల్రెడీ విభజించారు. నంబర్ 1 సువార్తలు, గాస్పల్స్. గాస్పల్ అంటే గుడ్ న్యూస్, సు అంటే మంచి, వార్త అంటే మంచి వార్త. ఏంటయ్యా మంచి వార్తలు దేవదనం అంటే? ఒకటి మత్తయి సువార్త, రెండోది మార్కు సువార్త, మూడోది లూకా సువార్త, నాలుగోది యోహాను సువార్త. పోయిసారి నేను చెప్పాను కదా, మత్తయి ఈయన ఎవరంటే ఈ వాజ్ ట్యాక్స్ కలెక్టర్. ఒకసారి అలెగ్జాండర్ గారు చెప్తూ ఆయన కింద టేబుల్ చైర్ వేసుకుని లెక్కలు చేసుకుంటుంటే యేసుప్రభు వచ్చాడంటే పిలిచాడంట. ఎక్కడక్కడ పైసలు అన్ని వదులుకుని కదండి ఆశ్చర్యం కదా. ఆ పైసలు, ఆ బుక్స్, ఆ అకౌంట్స్ ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా. వాళ్ళ కమిట్మెంట్ ఎంతో గొప్పగా జరుగుతుంది. మనం ఏదో వ్యాపారం చేసుకుంటాం దేవుదా. ఒక డ్రాయర్ ఉంది, మొత్తం పైసలు, చక్కలు, నోట్లు, మన బుక్స్ అన్ని ఉన్నాయి, అన్ని తీసి కలెక్ట్ చేసుకుంటాం. యేసుప్రభు రమ్మన్నాడు, అన్ని వదులుకుని వెళ్ళిపోతాం. కేసుకో ఎవరికో ఫోన్ చేసి నువ్వు చూసుకోరా కదా, లేకపోతే వచ్చి ఫోన్ చేసి నువ్వు చూసుకోరా కదా. కానీ ఇక్కడ అట్లా కాదంట కదా అయ్యారు. సో అన్ని వదులుకొని మొత్తం వెళ్ళిపోయాడు అండ్ యూ వాజ్ వెరీ గుడ్ రైటర్ అంటే. వండర్ఫుల్ సార్, గుడ్ కాంట్రిబ్యూషన్ సార్. పెన్ను తీసుకుని పోయాడు. సో ఈజ్ గుడ్ రైటర్. ఎందుకంటే అకౌంట్స్ రాసి బాగా అలవాటు దేవదాం. అందుకే మత్తయి సువార్త ఆయన యేసు ప్రభువును రాజుగా ప్రకటించారు. మీరు మత్తయి సువార్త చూస్తే ఆ జ్ఞానులు వచ్చి యూదులకు రాజు పుట్టాడంటే ఎక్కడ? అక్కడ యేసు ప్రభువును రాజుగా ప్రకటించారు. దేవుని రాజ్యము దీంతో పోల్చబడ్డది. దేవుని రాజ్యము 10 మంది కన్యకలతో. దేవుని రాజ్యము రాజు విలాసం దగ్గర నిలబడ్డప్పుడు యేసు ప్రభువును ఆయన అడుగుతాడు, ఏమయ్యా నువ్వు యూదుల రాజు అంట కదా సో మత్తయి సువార్తలో మత్తయి యేసు ప్రభువును రాజుగా ప్రకటించాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 34వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు చూస్తున్నారు. యేసు ప్రభు రాజుగా వస్తాడని ప్రవచించారు. అవన్నీ ప్రవచనలే. ఆ 5 పెద్ద ప్రవక్తలు, ఆ 12 చిన్న ప్రవక్తలు 10 కదా, అన్ని ప్రవచనలే. ఇద్దరు ఆయన అక్కడ ఉంటాడు, ఆయన చంపుతారు, ఆయన ఎముకలలో ఒక ఎముక ఎరగదు, ఆయన అంగీలు చిట్లు వేసుకుని తీసుకుంటారు, ఆయన శరీరం కుళ్ళిపోదు, పాతాళమైన ఇవన్నీ ఇవి మన చరిత్రలో లేవు. ఎక్కడున్నాయి?
ప్రవచనాల్లో ఉన్నాయి ఇక్కడ, కొన్ని కీర్తనలుగానే ఉన్నాయి. కాకపోతే మ్యాక్సిమము పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ప్రవచించారు. దే ప్రొఫెసైజ్. మార్కు యేసు ప్రభువును మనుష్య కుమారునిగా ప్రకటించాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు కష్టపడతాడు, మనుష్య కుమారుడిని పట్టుకుంటారు, మనుష్య కుమారుడిని చంపేస్తారు, మనుష్య కుమారుడు మరలానికి లేస్తాడు. ఇవన్నీ మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు ఈజ్ నో గాడ్, నో డౌట్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, బట్ అట్ ద సేమ్ టైం ఈజ్ ఆల్సో మ్యాన్. ఆయన మానవుడే. మానవుడు అనడానికి ఏంటి రుజువులు? ఆయన మన మాదిరి ఏడ్చాడు, ఏసు కన్నీళ్ళు విడిచాడు కదా. యెరూషలేము చూసి బాధపడ్డాడట. ఓ యెరూషలేమా యెరూషలేమా, నువ్వు నా మాట వినలేకపోతుంది. యేసు ప్రభు ఓడలో ఆ యొక్క పడవలో పడుకున్నాడని మనిషికి ఉండే ఫీలింగ్స్ అన్ని యేసు ప్రభు ఉంటాయి. ఒకరోజు పూజ చేయగల వారిని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు కొంతమంది ఈరోజు సబ్బత్ కదా, ఎందుకు నువ్వు ఆయన స్వస్థపరచబట్టే బైబిల్ రాయబడింది యేసు క్రీస్తు కోపంతో వారిని కలయించాను. అంటే యేసు ప్రభు కోపపడ్డ విషయంగా ఎక్కడ రాశారు, ఏం చేసినట్టుగా లేదు, కోపంతో చూశాడంట కదా. ఇంకొకసారి కదా మందిరంలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆయన కొరడాలు తీసుకుని పక్కన తరుగుతున్నాడంట. మందిరంలో ఎవరైనా వ్యాపారం చేస్తారా? మన పెద్ద పెద్ద చేసుకుంటారు. వాక్యం ప్రకారం తప్పు ప్రియ. 7 పండుగలు ఉన్నాయి పాత నిబంధన కాలం. ఏ పండుగ అది? పస్కా పండుగ, కులీని రొట్టె పండుగ, పర్ణశాలల పండుగ. కేసన్న వాళ్ళు చేసుకుంటారు కదా పర్ణశాలల పండుగ. గుడాలు, పర్ణశాలలు గుడాలు అంటే అన్ని సేమ్. బూరల పండుగ, పాప క్షమాపణ పండుగ, ఆల్మోస్ట్ 7 ఉన్నాయి. దాంట్లో కోత పండుగ. మనం అన్ని వదులుకొని కొత్త పండుగ ఉంటే చేస్తారు మన క్రిస్టియన్స్. చేస్తే అన్ని చేయాలి, చేసుకోండి, తప్పేం లేదు. కానీ మందిరం లోపల మేము సార్ అయ్యగారు చిన్నగా ఉన్నప్పుడు మేము వెళ్ళే చర్చ్లో కోడిని పట్టుకొని వాళ్ళు సార్ అది వేలం అంటారా, కోడిని పట్టుకొని వేలం తీసుకురావాలి. అలాంటి పరిస్థితి మనం దేవుడికి ఇస్తామా? దేవుడు అలాంటివి తీసుకుంటాడా? ఆ మేక 2000 3000 నాకు తెలిసిన చర్చెస్లో 1000 రూపాయలు మీరు షాపింగ్ చేస్తే మీకు ఒక టోకెన్ ఇస్తారు సార్. ఆ టోకెన్ తిప్పి ఓపెన్ చేసి సార్ బంగారు రింగు మీకు గిఫ్ట్. ఏం ప్రతాప్ అందరూ ఒక ఏం పెట్టారు, స్టాల్ పెట్టాడు ఆ వ్యాపారం. మళ్ళా 10 రూపాయలు 50 రూపాయలు బిర్యానీ 150 రూపాయలు అమ్ముతాడు. ఇలా అన్యాయం చేస్తున్నాడు. అలా చేసి ఆ పైసలు ఎవరు తీసుకుంటారు? మనం తీసుకెళ్ళి బాబు. నేను ఒకసారి టీవీ లైన్లో విన్నాను సార్, ప్రపంచం అంతట్లో మన ఏడుకుంటున్న వాడు చాలా ధనవంతుడు, అంత డబ్బు అంత బంగారు ఎవరి దగ్గర లేదు. మన దేవుడికి అవసరం. మందిరంలో వ్యాపారం చేయకూడదు. ఏం ప్రతాప్? మందిరంలో వ్యాపారం చేయకూడదు, చాలా తప్పది. యేసుప్రభు ఏం చేసినట్టు మందిరంలో వ్యాపారం చేస్తాడు లేదా ఏం చేశాడు? ప్రతాప్ ఏం చేశాడు? యేసుప్రభు మందిరం వ్యాపారం చేస్తాడు. కొరడా తీసుకొని వాళ్ళని తరుపున్నాడు లేదా? అప్పుడు ఏమంటాడు? నా మందిరము ప్రారంభిస్తూ సార్ లూకాసు వార్తలో ఒక వాక్యం ఉంది అయ్యారు, అది ఇస్తున్నాను సో ఒక లూకాసు వార్తలో ఒక వాక్యం ఉంది అయ్యారు. అది ఏంటంటే, నా మందిరాన్ని మీరు దొంగల ద్వారా చేసిన. ఇంకొక స్థలంలో లూకాసు మార్కులో నా మందిరాన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చారు. నేను కొన్నిసార్లు ఆలోచించినప్పుడు ఒక ప్లేస్లో వ్యాపార స్థలం అంటాడు, ఇంకొక స్థలంలో దొంగల గృహం అంటాడు. ఏంటయ్యా ఇది అనిపిస్తారు? వ్యాపారంగా మారిన ఈ యొక్క బిజినెస్ స్లోగా ఎట్లా మారిందంట? దొంగల గృహంగా మారిందంట. ప్రతాప్ చేసిన వ్యాపారమే చిన్నగా ఏమైందంట? ఇన్కమ్ బాగా వస్తుంది, ఇంకొక 50 రూపాయలు పిలిస్తే ఏమైంది, ఇంకొక 100 రూపాయలు పిలిస్తే ఏమైంది, ఇంకొక 100 రూపాయలు పిలిస్తే ఏమైంది అని చెప్పేసి లాస్ట్ ఏం చేశారంట? ఆ వ్యాపారాన్ని ఏం చేశారు? దొంగల గృహంగా చేశారంట. ఇంకా మందిరంలో మనం వ్యాపారం చేయొచ్చా? అక్కడ యేసుక్రీస్తు కోపపడ్డాడు, కానీ కోపపడ్డాడని లేదు, కానీ వీ కెన్ నో బై యాక్షన్.
సో యేసుప్రభు కన్నీరు విడిచాడు, యేసుప్రభు పడుకున్నాడు, యేసుప్రభు భుజించాడు. నాకు ఆకలి అవుతుందని ఆ సమరయ స్త్రీతో అడగలేదా? నాకు దాహం అవుతుందని శిష్యులు అన్నం తీసుకురానికి వెళ్ళలేదా? నాకు దాహం అవుతుందని సమరయ స్త్రీని ఆయన అడగలేదా? శిలువలో చనిపోతూ నాకు దాహం ఉందని అడగలేదా? లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు కన్నీరు విడిచనని లేదా? మనుషులకు ఉండే ఫీలింగ్స్ అన్నీ ఆయనకున్నాడు. అందుకే లూకా సువార్త దేవులను యేసుక్రీస్తును ఆయన మార్కు మనుష్య కుమారుడుగా ప్రకటించాడు. లూకా సువార్తలో యేసుక్రీస్తును దేవుని కుమారుడు అనే మాట క్లియర్గా రాడు. సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్. లూకా సువార్త అంతటా యేసు ప్రభును ఎలా ప్రబోధించారంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. మార్కు సువార్తలో మనుష్య కుమారుడు, మత్తయిలో రాజు, యోహాను సువార్తలో లూకా సువార్తలో దేవుని కుమారుడు. when you come to యోహాను సువార్త, అక్కడ యేసు ప్రభువును దేవునిగా ప్రకటించారు. ఆదిలో వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యమే. ఈ మాట మనకు మత్తయిలో, మార్కులో, లూకాలో లేదు. దేవుడు అనే మాట యేసు ప్రభు ఎక్కడైనా ఇక్కడ ప్రకటించలేదు. అదే మనం న్యూ టెస్ట్మెంట్ లో యోహానుకు వచ్చేటప్పుడు నేనే మార్పు. ఈ మాట ఎవరు దర్శించారు? మోషే, నువ్వు వెళ్ళు నా ప్రజలను విడిపించమన్నప్పుడు ఆయన అడిగారు, అయ్యా మరి నిన్ను ఎవరు పంపారని అడిగితే నేను ప్రజలకు ఏం చెప్పానంటే నేనే అన్నవాడిని పంపాడని చెప్పు. నేనే ఆయన నేను ఉన్నవాడను అన్నవాడని పంపానని చెప్పు కదా. సో జీసస్ ఇస్ గాడ్ ఇన్ ది న్యూ టెస్టమెంట్. నేనే ఈ లోకానికి వెలుగునైనా. పాత నిబంధన కాలంలో యెహోవా నాకు వెలుగాయి. సామ్ 23లో యెహోవా నా కాపరి. ఇక్కడ యేసుప్రభువు నేనే గొర్రెలకు మంచి కాపరి, నేనే జీవాహారం. ఇలా ప్రియులరా, దేవుని యొక్క వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరికి యోహాను సువార్తలో నేనే అనే మాటను ఆయన చెప్పారు. తర్వాత దిస్ ఆర్ దేర్ కాల్డ్ 4 గాస్పెల్స్. సో మనం బైబిల్ చదివేటప్పుడు, మత్తయి చదివేటప్పుడు రాజు అనే మాట ఎక్కడెక్కడ వస్తుందో ఒక్కసారి హోంవర్క్ అండర్లైన్ చేయండి. రాజు, రాజ్యం, దేవుడి రాజ్యం. రాజ్యం అనేది మాట రాజు ఉన్నప్పుడే కదా. నేపాల్ ఇస్ రాజ్యంలో ఉండేది. భూటాన్ ఇస్ అ కింగ్డమ్. కొన్ని రాజ్యాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ రాజు ఉంటాడు. ఈ రాజ్యానికి ఎవరయ్యా రాజు అంటే చెప్పండి. పరలోక రాజ్యానికి ఎవరు రాజు? యేసుక్రీస్తు కదా. సో గుర్తుపెట్టుకుందాం, 4 సువార్తలలో డిఫరెంట్. ఎందుకంటే పిల్లరా, ఈ యొక్క రాజు మత్తయి ఎందుకు రాజుగా ఆయన ప్రకటించాడంటే యూదులు యేసు ప్రభు రాజుగా పోతాడని వాళ్ళు ఎదురు చూశారు. అందుకే ఈ జ్ఞానం ఎవరు వచ్చారు? యూదులకు రాజు పుట్టాడంటే ఎక్కడా? వీళ్ళంతా ఇరాన్ నుంచి వచ్చారంటండి. ఓకే, ఇరాన్ నుంచి వచ్చారు. ఇజ్రాయెల్ పక్కన మీకు ప్రియులరా, మీకు సిరియా పక్కన ఇరాక్ తర్వాత మీకు ఇరాన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 3 దేశాలు దాటుతున్నారు. సో ఈ 4 సువార్తలు ప్రియులరా, ఈ మత్తయి రాసినప్పుడు యూదుల గురించి ఆయన రాశారు. ఇప్పుడు ప్రియులరా, సెకండ్ సెక్షన్ ఇదండి, అపోస్తల చరిత్ర. చూసారు ఈ 12 మంది శిష్యులు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎలా సేవ చేశారు, వాళ్ళ సేవలు ఎలాంటి అద్భుతాలు జరిగాయి, ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది ప్రభువు తెలుసుకున్నారు, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఇవన్నీ ప్రియుల మన చరిత్రలో రాయాలి. సో బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇస్ కాల్డ్ బుక్ ఆఫ్ హిస్టరీ. Third section is called letters to the church. నేను గుర్తుపెట్టుకుంది ప్రియులారా, letters to the churches. ఏంటి ఆ సంఘాలు ప్రియులారా? రోమిలకు రాసిన ప్రతి చర్చ్, ఇవి ఇండివిజువల్స్ కావు ప్రియులారా,
ఒక సంఘానికి ఆ సంఘము సిస్టమ్ ఎట్లుండాలా కదా, ఆ సిస్టమ్ మీరు పరిపాలించాలని చెప్పి సంఘాలకు రాసాడు ప్రియుల. ఒకటి రోగిలకు రాసిన పత్రిక, రోమన్ సంఘము. రెండోది కొరింథీయులకు రాసిన 2 పత్రికలు రాసాడు, 3 వచ్చాయి. తర్వాత గలాతీయులకు రాసిన అది సంఘమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలోసీయులకు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలోసీయులకు రాసిన పత్రిక, తెస్సలోనిక, 2వ తెస్సలోనిక. ఆల్ టుగెదర్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, మనకి ఎన్ని పుస్తకాలు వస్తాయి చూడండి. రోమన్స్, 1 కొరింథియన్స్, 2 కొరింథియన్స్, గెలేషియన్స్, ఎఫీషియన్స్, కొలోసియన్స్, ఫిలిప్పీన్స్, కొలోసియన్స్, 1 తెస్సలోనిక, 2. మొత్తం ఎన్ని పుస్తకాలు? 9. ఇది గుర్తుపెట్టుకుందాం. న్యూ టెస్టమెంట్ లో 4, 1, 9. ఇవన్నీ ఎవరు రాశారు? పౌలే రాశారు. క్లియర్గా పౌలు రాసిన పత్రికలు. అంటే సంఘంలో ఎలా ప్రవర్తించాలా? కొరింథీ సంఘంలో 5:6 కొరింథీ సంఘంలో విచారణ జరిగేదంట. అందుకే పౌలు రాస్తాడు, మీ దేవుని ఆలయం ఎవరదా? టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఉండేదంట ఆ పట్టణంలో. దేవదరం ఆ పట్టణంలో, కొరింథీ పట్టణంలో టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఉండేదంట. నేను చాలాసార్లు చెప్పిన, అయ్యారు కర్ణాటకలో హుబ్లీ, ధారవాడ అనే ప్లేస్ ఉంది. ధారవాడలో ఒక టెంపుల్ ఉంది, ఐ డోంట్ వాంట్ మెన్షన్ అండి. ఆ టెంపుల్లో ఆడవాళ్ళందరూ తెచ్చిన పిల్లలు సిక్కుతారు, వాళ్ళు స్నానం చేసుకోరండి. వాళ్ళ ఇంటికి ఎంతో సంవత్సరం నుంచి అట్లే ఇదైపోయి వాళ్ళ వారికి. సో దే కాల్డ్ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్. కొరింథీ సంఘంలో అలా జరిగేదంట. అదే పౌలు అంటాడు, అదే ఒక కొడుకు తల్లితో విచారం చేసుకున్న విషయం నాకు తెలిసింది. అంటే సొంత తల్లి కాదండి, ఫస్ట్ భార్య చనిపోయింది, ఆయన ఇంకొక ఆమె చేసుకున్నాడు. ఆమె ఏజ్, ఈ కొడుకు ఏజ్ ఆల్మోస్ట్ సిమిలర్ సేమ్ ఏజ్ అనుకుంటా. వీళ్ళిద్దరు కంపేర్ అయిపోయి వీళ్ళు పాపం చేసుకుంటే పౌలు రాస్తాడు, నాకు ఈ విషయం తెలిసింది. తండ్రి భగవాన్, అన్ని జనులన్నీ పాపం జరగదే, మీరు అలాంటి పాపం చేసుకున్నారు. ఓ సంగమా కదా, విగ్రహాలకు నైవేద్యం చేసి గిఫ్ట్లు వీళ్ళు వద్దు. ప్రేమగా చెప్తారు, సారీ అంతే. ఈ రోజు వరకు కడప మా జోలి కాదు. కైండ్ ఉండాలా? బట్ మనకు జీవితం దానియేలు తెలుసు కదండి. దానియేలు ప్లస్ 70 మందిని రాజు పట్టుకొని వచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏం ట్రైనింగ్? బ్రెయిన్ వాషింగ్ ట్రైనింగ్. వాళ్ళ పేర్లు మార్చారు. అననీయకు షడ్రక్, మిషాయలకు మేషక్, అబెద్నెగో అజరేయుకు అబెద్నెగో, దానియేలుకు బెల్షెజార్. ఒక వ్యక్తి బ్రెయిన్ వాష్ చేయాలంటే సిస్టర్ ఫస్ట్ వాళ్ళ పేర్లు మార్చుతారు. నా పేరు సైమన్, ఇప్పుడు నా బ్రెయిన్ మార్చాలంటే నన్ను చిన్నగా ఏదో ఒక పేరు పెట్టారు. వెంకటేష్, నా పేరు వెంకటేష్. మా ఇంటికి ఒక ఆయన ఉండేవాడు పేరు, ఆయన నన్ను సైమన్ అనుకుంటా సాగి అనుకోడు. అంటే చిన్నగా అయ్యారు. అక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పేర్లు మార్చి వాళ్ళ బ్రెయిన్ వాష్ అంటారు. రెండోది దానియేలు ఆయనకు ఆ 70 మందికి రాజు తినే ఆహారం తీసుకోమన్నాడు. ఏంటి రాజు తినేది? PORK. నెంబర్ 2, ఆ PORKని వాళ్ళ దేవతకు నైవేద్యం చేసిన తర్వాత రాజు టేబుల్ మీదకి వస్తుంది. రాజు తిన్న తర్వాత ఇవన్నీ 70 మందికి వస్తాయి. ఈ 70 మందిలో దానిలో ఒక్కడే, నేను మాత్రం తినను బాబు, తిని నన్ను నేను అపవిత్రపరచుకున్నాను. రాజు తాగే పానం నేను తాగను. మీరు రాజు తాగే పానం ఏంటి? WINE. ఏంటది? వైన్ కదా పిల్లలా. మీకు ఒక విషయం తెలుసు, సామెతల గ్రంథంలో అంటాడు, ద్రాక్షరసం తలతలలాడుతున్నప్పుడు ఒకసారి చదువుతున్నాము సామెతలు 23వ అధ్యాయం ప్రియులారా. అంటే ఎందుకు దానిలో ఆ రోజులో ఆ వైన్ అవాయిడ్ చేశాడంటే ఇదండి కారణం. తాగే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంట ప్రియులారా.
20వ వచనం ప్రియులారా, 23వ అధ్యాయం 20వ వచనం అందరూ గమనించండి. నేను బైబిల్ చూస్తున్నాను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి అని ఇన్ని ప్రశ్నలు వేసి జవాబు చెప్తున్నాడు. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువాకే కదా. కలిపిన ద్రాక్షారసం రుచి చూడడం చేరువాకే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగా గిన్నెలో తరతనలాడుచుండగాను త్రాగుటకు రుచిగా నుండుటకు దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె ఖర్చును, కట్ల పాము వలె కాడు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడు సముద్రమున పండుకునే వారి వలె. చూశారు కదా, తాగేవారికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరిలో జగడములు, ఎవరికి మిస్అండర్స్టాండింగ్. ద్రాక్షారసం ఎర్రగా ఉన్నప్పుడు దాని వైపు చూడకు. అది తలతలలాడుతుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అది కడుపులోకి వెళ్ళిన తర్వాత సర్పం వలె కాటేస్తుంది. నీ కన్నులకు విపరీతమైనవి కనపడతాయి. నువ్వు ఏదో మాట్లాడుతావు. పిల్లరా, మన క్రైస్తవ కుటుంబాలలో తాగడం అనేది చాలా కామన్. చిన్న బాధ మనసు పొంది, చిన్న రక్షణ పొంది ప్రభురాత్మలలో పాల్పొందేవారు తాగకూడదు. బాప్తిజం తీసుకోలేదు, నేను దేవుడికి సమర్పించుకోలేదు, నేను వాళ్ళని దేవుడు అడగలేదు. కానీ మనం ఒకసారి ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత ఈరోజు క్రిస్మస్, ఈరోజు న్యూ ఇయర్, ఈరోజు బర్త్డే, కొద్దిగా తీసుకో, ఇయరే కదా కదా మనం తీసుకున్నాం అనుకోండి. అదేమవుతుంది, అంత చిన్న కడుపులోకి వెళ్ళి సర్పంబలే అది అలవాటు అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కదా తాగేవాళ్ళకి మర్యాద ఉంటుందా? అంత రెస్పెక్ట్ లేకుండా ఉంటుంది. బట్టలు చింపుకొని ఎక్కడ పడితే అక్కడ పడిపోయి, నోవా ఆయన తాగి బట్టలు లేకుండా పడిపోయాడంట. వాళ్ళ కొడుకు చూశాడంట. అదే పెద్ద మంచి గుడ్ న్యూస్ మాదిరి, మంచి వార్త మాదిరి బయటికి వెళ్ళి అందరూ చెప్పాడంట, అదే మన డాడీ మీద బట్టలు లేవు. లేచి ఆయన చెప్పించాడంట. తండ్రి సిగ్గును అందరి బయటపడతాం. చూసా తాగడం అనేది నష్టం అవుతుంది. ఐ థింక్ నెపోలియన్ అనుకుంటా, నెపోలియన్ అలెగ్జాండర్ ది గ్రేట్, 39 years అప్పుడే తాగడం వల్ల పిల్లలు వాళ్ళ ప్రాణాలు కోరుకుంటున్నారు. చాలా మంది ఆ చిన్న వయసులో బాధితులైపోయి వివరాలు చాలా ఘోరమైన పాపం. కొరింథీయులకు రాసిన పత్రికలో త్రాగుబోతులు దేవుని రాజ్యంలో సమీపించరు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. తాగడంలో ఏం తప్పు? యేసుప్రభువే తాగాడు కదా అని కొంతమంది చెప్తుంటారు. ఎవరు చెప్పారండి యేసుప్రభు తాగాడని? ఆయన ద్రాక్షరసము తాగాడు. అది ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ మనం ప్రభురాత్మ వల్ల తీసుకుంటాం కదా, అలాంటిది. అంతేగాని దాన్ని మరీ పక్కు చేసి తాగడం అది నాది కల్పిస్తుంది. 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండి. అన్యాయస్తులను, అంటే వేరేటోళ్ళని అన్యాయం చేసి డబ్బు దోచుకునేవాళ్ళు, అన్యాయస్తులను దేవుని రాజ్యములకు వారసులు కాదేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైన, అంటే పెళ్లి కాకముందు పాపం చేసేవారు జారులంట. విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, పాడంగితనం గలవారును, పురుషాంగము గలైనను, దొంగలైనను, లోబులైనను, దాని తర్వాత త్రాగుబోతులైనను, దూషకులైనను, వేరేటోళ్లను దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు. మా చదువుతున్న భయం అయితే త్రాగుబోతులు వెళ్ళారంట. వేరేటోళ్ళని అన్యాయం చేసి పైసలు తీసుకుంటే పోరంట. ఏదో ఈ లోకంలో కొద్దిగా బతుకుతున్నామని చెప్పి ప్రియులరా మనం వాళ్ళ దగ్గర మోసం చేసుకుని వాళ్ళ దగ్గర మనం బతికే ఉన్నత స్థాయిలో ఉండడం, అదిగా ముఖ్యం. కష్టపడేలా కదా ప్రియులరా, ఏదైనా జాబ్ చేసుకోవాలి, ఏదైనా కష్టపడాలా, అన్యాయంగా దోచుకోకూడదు. ఇక్కడ త్రాగుబోతుల గురించిందా, అన్యాయస్తుల గురించిందా, వేరేటోళ్ళ గురించి ఏదో అబద్ధాలు చెప్పడం వాళ్ళ దగ్గర లక్షలు దోచుకోవడం.
వాళ్ళ బలహీనతను చూసి, వాళ్ళ ఇన్నోసెన్స్, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి తెలుసుకోవడం. తాగడం చాలా పాపం. అందుకే దానిలో ఆ ద్రాక్ష ముట్టలేదు, మాకు నార్మల్ వాటర్ ఇవ్వండి, వెజిటేబుల్స్ ఇవ్వండి అని చెప్పి 10 రోజుల తర్వాత టెస్ట్ చేశాడంట. ఆ 70 మంది మొత్తం రాజు తినే అన్నము, రాజు తినే ఫుడ్, రాజు తినే పానం తాగారంట. వీళ్ళందరికంటే దానిలో ఒక్కడుంటే చాలంట, కొంతమంది జాయిన్ అవుతారంట. దానిలో ఎవరు జాయిన్ అయ్యారు? అననీయ, మిషాయల్, అజరయ్య. షడ్రక్, మేషక్, అబేద్నెగో మనమనకుండా అది వాళ్ళ రాజు. మనం ఏమన్నా? అననీయ, మిషాయల్, అజరయ్య వాళ్ళ పేర్లు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అంటే దేవతలు, వాళ్ళ దేవతల పేర్లు. సైనిక్ పేరు శంకర్, వెంకటేష్ అన్నట్టు. అంటే ఆ దేవతల పేరు పెట్టారు. సో దానిలో కాదు 10 రోజుల తర్వాత శీల ఈ 70 మంది కంటే దానిలో ఈ 40 ఫేసు చాలా చక్కగా కనపడతారు. మంచి ఎదిగిపోతారు. ఎవరు అంటే ఒక్కడు మనం నిజం సత్యం కోరిక నిలబడితే గ్యారంటీ 2 అదే మైండ్లో ఉంటారంట ప్రతాపంతో. దేవుడు కామెంచాలి. అది మనం నిలబడుకుంటే ఎవరు మనతో రాదు. అవే చెప్తున్నారు రాత్రిలో. సో దాని తర్వాత పౌలు రాసిన పత్రిక ఇండివిజువల్స్ రాశాడు, వ్యక్తులకు రాశాడు. తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక, తీతు, ఫిలోను. ఈ 4 పుస్తకాలు పౌలు ఎవరు రాశాడు? ఇండివిజువల్స్. తిమోతి సంఘమా, టైటస్ సంఘమా? వాళ్ళు ఇండివిజువల్. అంటే తిమోతి నీ యొక్క యవ్వనించిన నుంచి పాల్గో. చాలా నేను చెప్పాను, గుర్తుందా? ఈ తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ గుర్తుందా? నేను 2 ఫింగర్స్ చూపించాను. 2 తిమోతి 2nd చాప్టర్ 22nd వర్స్ ఏముంది? నీ యవ్వనించిన నుంచి పాల్గో. అంటే అబ్బాయి కేర్ఫుల్ ఉండు. ఎప్పుడు అబ్బాయిలతోనే మాట్లాడకు, యు మెయింటైన్ యువర్ జెండర్, లేకుంటే పడిపోతాం. బైబిల్లో రాయబడిన ప్రియుల దూదిని నిప్పు దగ్గర తెచ్చి కాలొద్దు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? ఎంతవరకు మన పేరెంట్స్గా మన పిల్లల్ని పూర్తి కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది. ప్రియుల పేరెంట్స్గా మన బాధ్యత. రేపెవరు ఎక్కువ తక్కువ జరిగితే పిల్లలు ఎవరు కదా పిల్లలు మనల్ని అంటారు. కాబట్టి మనం అయినంత వరకు మన పిల్లలకి ఉంటే చాలా మంచిది. సో ఈ 4 లెటర్లు ఇండివిజువల్స్ రాశాడు. మీరు మంచిగా ప్రవర్తించాలి, సంఘంలో మంచిగా ప్రవర్తించాలి, సంఘంలో మంచి బిహేవియర్ చేయాలి, అందరితో మంచి సాక్ష్యం పొందాలి. ఈ 4 వాక్యాలు చూస్తే ఆ ఇండివిజువల్గా రాస్తున్నాడు పిల్లలు. ఇప్పుడు దాని తర్వాత హీబ్రూలకు రాసిన పత్రిక మనకు ఎవరు రాసిన తెలియదు. ఇంత మటుకు మీరు ఎక్కడ 2 తెలుగులో మాత్రం పౌలు రాశాడు అనుకుంటా. బట్ అదర్వైజ్ హీబ్రూలకు రాసిన పత్రిక ఎవరు రాస్తారు ఈ రోజు వరకు తెలియదు. నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ దాంట్లో అన్నోన్ ఆథర్, తెలవని వ్యక్తి రాశాడు. అదొక్కటే ఎవరికి రాసిన దేవదానం? హీబ్రూ సంఘానికి రాశాడు. అక్కడ రక్షణ పొందినంత హీబ్రూసే. సంఘము ప్రియులరా ఆ రోజులలో ప్రియులరా ఆ పట్టణానికి వెలుగుగా ఉండేది. ఆ చర్చికి వెళ్తే మనకు వాక్యం ఉంటాం, ఆ చర్చికి వెళ్తే మన ప్రవర్తన మారు. పోయిన వారు అలెగ్జాండర్ గారు చెప్పారు, అంటే పడిపోతారు కదా, అలా పడిపోవడం వల్ల ఏంటి మనకు లాభం? సరే పట్టరు, ఏమైనా క్యారెక్టర్ బాగుందా, ఏమైనా బిహేవియర్ బాగుందా, వాళ్ళు మారు మనసు పొందారా కదా, వాక్యంలో జ్ఞానం ఎదిగారా? పడడం వల్ల ఏం లాభము? యశ్వరుడు చెప్తాడే కానీ ఆయన పడ్డాడనుకుంటే ఏంటి దానివల్ల? ఆత్మీయమా, ఆరాధించామా, దేవుని స్థుతించామా కదా. వాక్యంలో జ్ఞానం పెరిగిందా? ఈరోజు మనం చదువుకున్నట్టు 66 పుస్తకాలు చదువుకున్నట్టు అయింది అక్కడ పడుకుని ఉంటుంది. దాని తర్వాత పిల్లల యాకోబు పత్రిక యాకోబు రాశాడు. దాని తర్వాత 1 పీటర్, 2 పీటర్, 1 జాన్, 2 జాన్, 3 జాన్, జూడ్. ఈ 7 పుస్తకాలు వీళ్ళు ఇండివిజువల్ రాశారు.
ఇవి ప్రియులారా సంఘానికి అది పాడుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ బుక్ అదేంటంటే రాబోయే చరిత్ర గురించి, రాబోయే యుగం గురించి, క్రీస్తు ఎలా తిరిగి వస్తాను, రెండో రాకడ ఎలా ఉంటుందా, రెండో రాకడ మనం ఎలా ఎత్తబడతాం, నరకానికి ఎలా వెళ్తారు, పరలోకానికి ఎవరెవరు వెళ్తారు. ఈ ప్రకటన చదవండి కదా. మళ్ళా నేను లాస్ట్ నేను ముగిస్తున్నాను. ప్రకటన చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, 1, 2, 3 అధ్యాయాలు గతించిన వాటి గురించి రాశారు. ఆ రోజుల పౌలు ఆ కాలంలో జరిగిన వాటి 4 నుంచి 20 అధ్యాయం వరకు అన్యులకు ప్రభువును నమ్మని వారికి ఎలా శిక్ష కలుగుతుందో వారిని మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది రెవల్యూషన్ చదువుకుంటే నాకు భయం అని అంటారు. అది మన గురించి కాదు ప్రకారం రాసింది, అన్యుల గురించి, ప్రభువును నమ్మని వారికి, పాపాలు చేసేవారికి. మరి మన గురించి ఏం రాశారు? 21, 22 మన గురించి రాశారు. చదవండి ఒకసారి. దాంట్లో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రియులారా. మన కొరకు దేవుడు పర్లోక రాజ్యం ఎంత గొప్పగా సిద్ధపరిచాడు తెలుసా. నూతన ఆకాశము, నూతన భూమి, ఇదిగో దేవుని నివాసము ప్రజల మధ్య ఉంటుంది. ఆయన వారి కంటి బాష్ప బిందును తుడిచివేయను. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. ఆమె ప్రారంభం చేసింది. తండ్రి ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాకు కొన్ని విషయాలు నేర్పించింది. మీకు వందనాలు. మేము నాయన బ్రతికినందుకు ఈ యొక్క అవుట్ స్టాండింగ్ నాయన ఈ యొక్క బైబిల్ స్ట్రక్చర్ మేము తెలుసుకొని అయినంత వరకు మేము నెక్స్ట్ టైం బైబిల్ చదివినా తెలిసిన దాన్ని అర్థం చేసుకునే భాగ్యం మాకు అయ్యా. గురువుని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు జీవించండి, ఆశీర్వదించండి. మేమందరం నేను ప్రేమించి మీ వాక్యం ప్రకారం జీవించి ఇప్పుడు ప్రకటన 1:3 రాయబడినట్టుగా ఈ వాక్యం చదువువాడు, దాన్ని వినివాడు, వాటిలో రాయబడిన వాటిని జరిగించువాడు ధన్యుడు. ఎందుకంటే కాలం సమీపించి మేమందరం వినేవారు మాత్రమే కాకుండా చదివేవారు మాత్రమే కాకుండా దాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించే వారిని మనం చేయాలి. ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఎవరైతే రాలేకపోయారో మీ చిత్తం అయితే వాళ్ళు వచ్చేవారు అందరూ వచ్చి మీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టు మా అందరికీ దయచేయండి. తిరిగి వెళ్తున్న అందరికీ క్షేమం ఉంటారు. వారి వారి గృహాలు చేరుకు సాయించి క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమె అందరం చెప్తాం ఆమేన్. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.